మార్చుకోండి మోక్ష స్మైల్. ఏం బొట్టు పెట్టుకుంటున్నారు? రంగు రంగులు, చింగుచా చింగుచా, పచ్చ రంగు చింగుచా, పింక్ రంగు చింగుచా. దీని కింద బ్లాక్ ఉంది, బ్లాక్ తీసేస్తా. తీసి పచ్చ రంగు పెట్టా. ఓకే, బొట్టుతోనే అందం వస్తుంది. ఆడపిల్లలు బొట్టు పెట్టుకుంటేనే అందంగా ఉంటారని అభిప్రాయం నాది మట్టుకే. నేను అది ఫాలో అవుతా. ఇష్టమైన వాళ్ళు ఫాలో అవ్వండి, లేని వాళ్ళు లేదు. కానీ నన్ను ఏమనకండి. ఏమంటా మనిషి? అంతే అంతే. అంటే నేను ఫాలో అయినా బారించి ఇంకేదే ఉంటుంది. బద్దకస్తుడికి పని ఎక్కువ అన్న సామెత తిన్నదా ఎప్పుడన్నా? తెలుసా? ఒకసారి మనకి తొందరగా అయిపోవాలి పనులు. అలా తొందర పడినప్పుడే అవ్వవు పనులు. అప్పుడు మనం ఇది అయిపోవాలి గబగబా అనుకుంటున్న టైంలో హడావిడిగా చేస్తాం కదా, అవి ఇంకా 4 పనులు అయితే. కాబట్టి ఏం నెమ్మది చేయొచ్చుగా, ఎందుకంత తొందర నీకు? ఏదో ఒకసారి చూడండి. అంత క్లోజ్ అయితే తీయక ముందే చెవట నాకు. నన్ను భయంకరంగా చూపించి ఓకేనా? పైన పింక్ పెట్టి కింద గ్రీన్ పెట్టినా అదే, ఎందుకంటే కుంకుమలో కలిసిపోయింది. అదే అదే అనుకుంటే మోక్ష నన్ను ఎప్పుడు వదిలేస్తే ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంది కదా. నాకు ఇలాంటి రింగులే కావాలి. వద్దన్నారు. బాగుంటది మేడం పెడితే. పట్టులాగా ఉంది కదా, అందరం పిల్లలతో ఒకటి దిగుదాం. ఇగో నేనేం చేస్తా తెలుసా, ఈసారి మొహం కడుక్కొని నేను నిన్న పాప లక్ష్మి సాక్షి నేను ఎలా రెడీ అయ్యాను నువ్వు నమ్మవు కదా. ఏం వేసుకోరు, పని చేద్దాం, రేపు మీ ముందే వేసుకుంటా. నేను జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకుని, ఐ షాడో పెట్టుకుని, లైనర్ పెట్టుకొని, లిప్స్టిక్ పెట్టుకొని, ఎలా పెట్టుకుంటావు చూపి, ఏది పెట్టుకుంటావు చూపి. నేను ఇచ్చాను నీకు పెన్సిల్. నాకెందుకు ఇగో నీకు అర్థం కాదు, ఏమన్నా ఉందా నా దాంట్లో ఈ పెన్సిల్ తప్పితే ఇంకో వేరే పెన్సిల్ ఉందా అసలు? చూడు నీకు రెండు నేను ఇచ్చా, ఈ పెన్సిల్ తప్పితే ఉందా? నేను అదే దిద్దుకున్నా, మరి ఇలా అయింది. అదే దిద్దైనప్పుడు ఇట్లా ఉండాలి, ఆలోచించొద్దు. పోతే రోజుకో పెన్సిల్ అనుకున్నా సరేగా ఇట్లా అనుకున్నా వీళ్ళకి అట్లాగే పెడతాను. అది ఇరికి కంటకపోతే మొత్తం ఇంత పెద్దగా తీయొద్దు, కొంచెం కొంచెం తీయాలి. కొంచెం తీసి అంటే బాగుంటది. ఇదంతా హడావిడి ఎందుకంటే ఇటు చూపించు నాకు, నేను చెప్తున్నా. మేము మోక్ష కౌచర్ అని ఉంది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70లో. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, ఇగో ఇలాంటి లెహెంగాస్ చూడండి. మా కోడలి పిల్ల వేసుకుంది. మోక్ష, ఇప్పుడు మీ అమ్మ అనవసరంగా మీ అత్త వరుస మార్చేసి ఇప్పుడు నన్ను పిన్ని అని ఒకసారి నన్ను పిన్ని అని పిలుస్తా. ఇప్పటి నుంచి మీరు అత్త అని పిలుస్తారానే? అది పిన్ని, దాని పిన్ని ఇప్పుడు వాళ్ళకి అత్త అయిపోయింది సరేనా. సో మా పిల్లలతో మోక్షకి మేము ఫోటో షూట్స్ అలాగే వీడియో షూట్స్ అవుతున్నాయి. ఇది అడావిడి చేస్తున్న మోక్ష అని రచనంస. సో అదనమాట, అందుకు రెడీ అవుతున్నాం. చూస్తూ ఉండండి, ఇలాంటి బ్లాగ్స్ బోల్డ్ అనిపిస్తూ ఉంటాయి. బాగానే ఉందా మనిషి అయితే? బొట్టు సెట్ అయింది ఇప్పుడు ఓకేనా? అది సెట్ చేయండి కొంచెం. నువ్వు అక్క హెయిర్ సెట్ చేయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు సెట్ చేస్తారు?
నేనే సెట్ చేసుకుంటా. నేనే సీనియారిటీ ఇప్పుడు కౌన్స్. సో గో ఇంకో డ్రెస్ కూడా మార్చేసాము. ఇందాక ఫోటోషూట్ అయిపోయింది, మళ్ళీ సారీ మార్చి ఫోటోషూట్ కూడా అయింది. ఆ తర్వాత రీల్స్ అండ్ బ్లాగ్ కూడా చేసాము యూట్యూబ్కి. అయితే రీల్స్ చేసేటప్పుడు మ్యూట్ చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే కాపీరైట్స్ ఇష్యూ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి. బట్ ఎవరైనా గెస్ట్ చేయగలరా మేము ఏం పాటకి డాన్స్ చేస్తున్నాము? సో రీల్స్ చేసాము, బోల్డ్ అని రీల్స్. ఇలాంటి రీల్స్ చూడాలంటే మాత్రం మీరు ప్రణతి మనసు పలికి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాంట్లోకి వెళ్ళండి, చూడండి. అలాగే మా మోక్ష కోచర్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అందులో కూడా మీకు షార్ట్స్లో మా వీడియోస్ ఉంటాయి. అలాగే జ్యోతిరెడ్డి యొక్క ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, జ్యోతిరెడ్డి అఫీషియల్ ఉంటుంది. అందులోకి వెళ్ళినా కూడా మీరు తన రీల్స్ చూడగలరు, కొలాబ్ చేసిన మా రీల్స్ చూడగలరు. అందమైన చీరలు కట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. సో చూస్తున్నారు కదా, రంగురంగుల చీరలు, రకరకాల చీరలు అన్నీ ఒకే చేత మోక్ష కౌచర్లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70లో ఉంది, జర్నలిస్ట్ కాలనీలో. మీరు తప్పకుండా రండి, విజిట్ చేయండి, చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే రకరకాల చీరలు, యునీక్ శారీస్, యునీక్ కలర్స్ ఎంత బాగుంటాయో నేను మాటల్లో చెప్పలేను. సరే అయితే, అండ్ ఏదైనా ఒక కళ, రీల్స్ చేయడం కూడా ఒక కళే. ఎంటర్టైన్మెంట్ అనేదాన్ని ఎంటర్టైన్మెంట్గానే చూడాలి అనేది నా ఉద్దేశం. సో మా రీల్స్ చూడాలంటే మాత్రం మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వాలి, బికాజ్ బోల్డ్ అని రీల్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. ఈ పాట గెస్ట్ చేయగలరా? ఎవరైనా ట్రై చేయండి. మా లక్ష్మి ఉంది కదా, మా హెయిర్ స్టైలిస్ట్ అనమాట, తను చాలా బాగా చేస్తుంది హెయిర్ స్టైల్స్. అలా రికార్డ్ చేయడం చాలా బాగా వచ్చింది మేడం, చాలా బాగా వచ్చింది మేడం అంటది. తీరా చూస్తే మాకు నచ్చాలి కదా, అంటే మాకు నచ్చితేనే మీకు నచ్చుతుంది అని అనిపించి మళ్ళీ చేద్దాం అని అనిపించి కోఆర్డినేట్ చేసుకోవడం కొంచెం కష్టమేనండి ఒక్కొక్కసారి. బట్ మా ఇద్దరికి ఆ ఇబ్బంది లేదు, 1 or 2 టేక్స్లో ఫినిష్ చేసేస్తాము. బట్ గెస్ట్ చేయండి, ఆ పాట ఏంటో గెస్ట్ చేయండి. గెస్ట్ చేయగలిగితే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లేదా చూడాలనుకుంటే ఇన్స్టా రీల్స్లో చూడండి. ఇదిగోండి ఫోటోషూట్ అవుతుంది, ఇది కూడా చూసేయండి. సరే అయితే, ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు మాత్రం మేము బిజీగా ఈ రీల్స్ చేసుకునే పనిలో పడతాము అండ్ ఫోటోషూట్లో ఉంటాము. బట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మాత్రం మీరు డెఫినెట్గా మా యూట్యూబ్ ఛానల్స్లో చూడొచ్చు. ఇటు మోక్ష కౌచర్ కానీ లేకపోతే ప్రణతి మనసు పలికేలో కానీ మేము ఈ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాము. వెళ్ళండి, చూడండి, నచ్చితే లైక్, కమెంట్, షేర్ అస్సలు మర్చిపోవద్దు. హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీరు ఇంకొకరి చిరునవ్వుకి కారణం అవ్వండి. సో దాట్ మీకు ఇచ్చే ఆ కిక్ ఉంటుంది అండి, ఆ కిక్కే వేరప్ప, అదనమాట. వెళ్ళండి, రీల్స్ చూడండి. ఇప్పటికి మాత్రం నేనుంటాను, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.